అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. డేవిడ్, వీళ్ళిద్దరికీ అన్నం పెట్టకండి, నీళ్ళివ్వకండి, నిద్రపోనివ్వకండి. ఎన్ని రోజులైనా సరే చస్తే ఇక్కడే పాతి పెట్టండి, కానీ పారిపోవడానికి ట్రై చేస్తే అక్కడికక్కడే చంపేసేయండి అని చెప్పి సంయుక్తని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. అయోమయంగా చూస్తున్న సంయుని చూసి కన్ను కొట్టాడు. నోరు తెరిచింది సంయు. ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఐఎమ్ రియల్లీ సారీ బేబీ. ఎంతలా బాధ పెట్టకూడదో అంతలా బాధ పెట్టాను. ఇప్పటి నుండి నేను బాధ పెట్టినందుకు నువ్వు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను అంటున్న అతన్ని కళ్ళనీళ్లతో చూస్తూ గట్టిగా హత్తుకుంది సంయు. ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం తీరే వరకు ఏడ్చేసింది. అర్జున్ ఆమె వెన్ను నిమురుతూ సారీరా అంటూ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు అర్జున్. అతని ప్రేమకి మురిసిపోతూ మైమరిచిపోయింది సంయు. కళ్ళు మూసుకొని అతని ప్రేమని ఆస్వాదిస్తున్న సంయుక్తకి గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అర్జున్ నవ్వుతూ కనిపించాడు. ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. ఇంతకాలం మిస్ అయిన అర్జున్ ప్రేమని మౌనంగా ఆస్వాదిస్తూ అతని షోల్డర్పై తలవాల్చి కళ్ళు మూసుకుంది సంయు. కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ మిర్రర్లో నుండి సంయుక్తని చూస్తుండిపోయాడు అర్జున్. కార్ సిటీ చేరుకుంది. కాసేపటికి ఆగిందని కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా హోటల్ కనిపించింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అన్నట్లు చూస్తోంది అతన్ని. కార్ దిగి నవ్వుతూ ఆమె చెయ్యి పట్టి ముందుకు నడిచాడు. అర్జున్, ఇక్కడికెందుకు తీసుకొచ్చారండి అనింది. వెయిట్ అంటూ ఆల్రెడీ రూమ్స్ బుక్ చేయడంతో రిసెప్షన్లో అర్జున్ చేతికి కీస్ ఇచ్చింది రిసెప్షనిస్ట్. ఇక ఆమెను తీసుకొని బుక్ చేసిన రూమ్కి తీసుకెళ్లాడు. అర్జున్ వాళ్ళ రూమ్ రావడంతో సంయు కళ్ళని మూసేశాడు. కంగారుగా, ఏంటండి నా కళ్ళెందుకు మూసేశారు అనింది. డోంట్ వర్రీ బంగారం, జస్ట్ 5 minutes అంటూ డోర్ ఓపెన్ చేసి కళ్ళపై ఉన్న చేతులు తీసేశాడు అర్జున్. కళ్ళు తెరిచి చూసిన సంయుక్త కళ్ళు పేలిపోయేలా ఉంది. ముందున్న రూమ్ మొత్తం బ్లూ కలర్ థీమ్లో ఎక్కడ చూసినా కళ్ళు మిరుమిట్లు గొలిపే కలర్ఫుల్ లైటింగ్స్తో సంయుక్త, అర్జున్ హార్ట్ షేప్ బెలూన్స్తో డిజైన్ చేయబడి బెలూన్స్పై ఇద్దరి ఫొటోస్తో డెకరేట్ చేశారు. చాలా అందంగా కనిపిస్తోంది ఆ రూమ్ అంతా. ఆమె చెయ్యి పట్టుకొని కాస్త ముందుకు తీసుకెళ్లాడు అర్జున్. హార్ట్ మెల్ట్ అయ్యే మ్యూజిక్తో బ్లూ కలర్ హార్ట్ షేప్ కేక్, దానిపై ఉన్న అర్జున్ సంయుక్త ఫోటో చాలా అందంగా కనిపిస్తుంటే కళ్ళల్లోకి నీళ్లు చేరాయి సంయుక్తకి. ఆమెకు తెలియకుండానే ఆ ఫోటోని తడిమింది. ఆమెను అతని వైపుకు తిప్పుకొని చెంపల మీదకి జారిన కన్నీటిని అతని పెదాలతో తుడుస్తూ పక్కన ఫ్లవర్ వాజ్లో ఉన్న రెడ్ రోజ్ని తీసి నీస్ మీద కూర్చొని ఐ లవ్ యూ సంయుక్త, లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అంటూ ఆమె నడుమును చుట్టేశాడు అర్జున్. అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకొని తలపైన ముద్దు పెట్టి లవ్ యూ సో మచ్ అర్జున్ అనింది. ఇద్దరూ అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. చాలాసేపటికి ఆమె చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేసి సంయుక్త నోట్లో పెట్టి ఆమెను అలాగే చూస్తూ రెండు పెదవుల మధ్య ఉన్న కేక్ని ఆశగా చూసి టక్కున అందుకున్నాడు. కేక్తో మొదలైన స్పర్శ పెదవుల వరకు చేరి ఆమె అధరామృతాన్ని జుర్రుకోవడం మొదలుపెట్టాడు అర్జున్. ఇద్దరి ప్రేమకి గుర్తుగా సాగుతున్న ముద్దు ఎన్నో తీపి గుర్తులని పోగు చేసుకొని ఇద్దరి శ్వాసలు భారం అయ్యే వరకు ఒకరిలోని ఒకరి అధర మధుర అమృత చుంబనాన్ని బహుమతిగా ఇచ్చుకున్నారిద్దరు. పెదవులు వీడి సంయుక్తని చూశాడు అర్జున్. సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే అతని చూపుల వేడి తట్టుకోలేక అటువైపు తిరిగింది సంయుక్త. ఆమెను వెనక నుండి హత్తుకుంటూ మెడపై ముద్దు పెట్టి మిస్ యూ సో మచ్ బేబీ అన్నాడు హస్కీగా. అతని మాటలకి ఒళ్ళు చిన్నగా కంపిస్తుంటే పెదవులు వణుకుతున్నాయి. అరచేతుల్లో చిరుచెమటలు పట్టేస్తున్నాయి. ఆమె పానిక్ అవుతుందని అర్థమైన అర్జున్ ఆమెను అతని వైపుకు తిప్పుకొని డోంట్ బీ పానిక్, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు, ఇక్కడ నేనే కదా ఉన్నాను అన్నాడు. మాట్లాడలేదు సంయు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అర్జున్ ఓకే టెన్షన్ పడకు, నిన్నేం చేయనులే అని. సరే సంయు, ముందు ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.
ఏంటి అన్నట్లు చూస్తోంది. బాతింగ్ చేస్తే డ్రెస్ వేసుకోవా? వేసుకోకపోయినా నాకేం పర్లేదు అంటూ కన్ను కొడుతుంటే, పో అర్జున్ అంటూ బ్లష్ అవుతూ అక్కడి నుండి పరిగెత్తింది సంయు. పరిగెడుతున్న సంయుని చూసి నవ్వుకున్నాడు అర్జున్. ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. సార్, వీళ్ళిద్దరూ మా జేబులో ఉన్న గన్స్ తీసుకొని షూట్ చేసుకున్నారు. వీళ్ళనేం చేయమంటారు? దరిద్రం వదిలింది అని అక్కడే పూడ్చిపెట్టండి. ఓకే సార్ అంటూ కాల్ మాట్లాడి తను కూడా సంయు వచ్చేసరికి ఫ్రెష్ అయి వచ్చాడు. తన ప్రజెన్స్ తెలుస్తుంటే తల తిప్పి చూసిన అర్జున్ ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. మెరూన్ కలర్ జార్జెట్ శారీలో ఎక్కడ ఏ పార్ట్ ఎంత ఉండాలో అద్ది ఒద్దికగా కనిపిస్తున్న సంయుని చూసి అలాగే చూపులో నిలిచిపోతే, అర్జున్ అంటూ అతని చేతి మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు. అతని కాంప్లిమెంట్కి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అనింది కళ్ళు కిందకి దించి. ఆమె అలా సిగ్గుపడుతుంటే చాలా అందంగా కనిపిస్తోంది. సంయు, ఈ చీర, నీ అందం, ఈ సిగ్గు ఎంత బాగుందో తెలుసా? చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే క్షణం కూడా వదలాలనిపించట్లేదు బేబీ. సర్లే, మార్నింగ్ నుండి చాలా టైర్డ్ అయ్యావు. వెళ్ళి డిన్నర్ చేద్దాం పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని అరేంజ్ చేసిన డైనింగ్ చైర్లో కూర్చొని సంయుక్తని ఒడిలోకి చేర్చుకున్నాడు. అంత దగ్గరగా ఉన్న అర్జున్ని చూస్తుంటే చిరుచుబడలు పడుతున్నాయి. ఇక ముందున్న ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేస్తుంటే, నేను చేస్తాను అర్జున్ అంటూ అతని చెయ్యి పట్టుకుంది. పర్వాలేదు బేబీ, ఇన్ని రోజులుగా నువ్వే తినిపించావుగా, ఇప్పటి నుండి నేనే తినిపిస్తాను అంటూ ఫుడ్ని కలిపి ఆమె నోటికి అందించాడు. భర్త ప్రేమకి దాసోహమవుతూ తెలియకుండానే నోరు తెరిచింది. సంయుక్త కళ్ళల్లో చేరిన కన్నీటిని చూసి ఆమె కళ్ళపై ముద్దు పెడుతూ, ఇవెప్పటికీ నాకు కనిపించకూడదు అన్నాడు. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు అర్జున్, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు అంటూ కడుపు నిండా తిని అర్జున్కి తినిపించడానికి రెడీ అయింది. ఇద్దరు కడుపు నింపుకొని అలా గార్డెన్లోకి వెళ్ళారు. సంయు వేళ్ళనిపన వేసి ఆమెతో అడుగులు వేస్తూ అలా నడుస్తుంటే నిజంగా స్వర్గం ఎక్కడో లేదు, భూమి మీదే ఇక్కడే ఉందనిపించింది ఆ క్షణం ఆమెకి. ఇంత ప్రేమ గుండెల్లో పెట్టుకొని ఎంత బాధ పెట్టాడు, నిజంగా అలా దాచడం చాలా కష్టం అనుకుంటుండగా, అవును సంయు, కొండంత ప్రేమని దాచడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు. ఆమె మనసులో మాటలు చదివినట్లే. నా మనసులో అనుకున్నవి నీకెలా తెలుస్తుంది? నీ మనసు నాది కాదా అన్నాడు. నవ్వింది చిన్నగా. నిన్ను బాధ పెడుతుంటే నేను నరకం అనుభవించాను. ఎంత మోసం చేశాడో, వాడి గురించి నీకు తెలియాలని, వాడి గురించి నేను కూడా తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాను. ఇప్పటి నుండి వాడి కథ ముగిసిపోయింది అన్నాడు ఆమె చేతిని ప్రెస్ చేస్తూ. అతని మాటలో ఏదో అర్థం బోధపడుతుంటే తల తిప్పి అతన్ని చూసింది. అవును అన్నట్లు కళ్ళార్పాడు. ఎందుకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంయుక్తకి. ఇంత క్లోజ్గా ఉండే ఫ్రెండ్ అంత మోసం చేశాడంటేనే జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పుడు ఈ భూమి మీద లేడు అంటే కూడా చాలా బాధేస్తోంది. ఎంతైనా ఫ్రెండ్ కదా, వాడు మంచోడైతేనేం చెడ్డోడైతేనేం ఇవి చాలా విలువైనవి. విలువైన మనుషుల కోసం మాత్రమే ఉపయోగించాలి, కానీ ఏమాత్రం విలువలేని మనుషుల కోసం వాడితే వీటికి వాల్యూ ఉండదు. డోంట్ క్రై సంయు అన్నాడు స్వీట్గా కళ్ళు తుడుచుకొని అతని చేతిని పెనవేసి. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది సంయు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.